ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పెన్షన్ పంపిణీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది. బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అయితే చర్యలు అయితే చేపట్టింది. ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్దారుల చేతికి 1వ తేదీన సొమ్మును అందించాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజునే పంపిణీ అయితే చేస్తుంది ప్రభుత్వం. కాగా ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బంది 2 రోజుల ముందుగానే సొమ్మునైతే డ్రా చేసుకున్నారు. ఈ నెల 30వ తేదీన ఆదివారం, పైగా ఉగాది పర్వదినం కావడంతో బ్యాంకులు అయితే పనిచేయవు. 37వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవే. దీంతో 31వ తేదీన బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసేందుకు అవకాశం అయితే లేదు. అయితే ఏప్రిల్ 1వ తేదీన డ్రా చేస్తే పంపిణీ ప్రారంభించేందుకు 2వ తేదీ అయితే అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేతో ఉంది. దీంతో రాష్ట్రంలోని 717 సచివాలయ సిబ్బంది శనివారం నాడే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని 1వ తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధంగా అయితే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాల్లో మొత్తంగా మనకు 2,84,684 మంది పెన్షన్లు పొందుతూ ఉన్నారు. అందుకోసం ప్రతి నెల కూడా 124.64 కోట్ల ప్రభుత్వం అయితే మనకు ఖర్చు చేస్తుంది. ప్రతి నెలాఖరులో ఈ నిధులు విడుదలవుతూ ఉన్నాయి. ఈసారి మార్చి చివరిలో 2 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే 124.64 కోట్లు జమ చేసేసింది. అయితే ఆ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది ముందుగానే డ్రా చేసుకున్నారు కూడా. ఇక ఏప్రిల్ 1వ తేదీన ఉదయాన్నే మనకు ఈ యొక్క డబ్బును మనకైతే పంపిణీ చేయబోతున్నారు. సో మనకు ఈ యొక్క 2 రోజులు అంటే 30వ తారీఖు, 31వ తారీఖు మనకు ఈ యొక్క ఉగాది పర్వదినం, తర్వాత రంజాన్ పండుగ సందర్భంగా మనకు సో బ్యాంక్ సెలవులైనా సరే మనకు 29వ తారీఖున మన వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగిందన్నమాట. ఆ డబ్బులను మనకు ఏప్రిల్ 1వ తారీఖున లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే